ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు కృపా వాగ్దానం వింటూ మీరు మీ ఇంటి వారు ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తూ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ను మీరు మీ కుటుంబం ఏకీవించినట్లుగా మరి మీ స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లింక్ పంపించండి. ఈ మంచి వార్తను అందరికీ తెలియజేయండి. మీ కుటుంబంలో మరింత శుభములు కలుగును గాక. దేవుని వాక్యములో ప్రవక్త అయిన ఇర్మియా ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. 33వ అధ్యాయము 3వ వచనంలోకి వస్తే ఇలా చెప్తున్నాడు. బైబిల్ తీసుకుని చదవండి. మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నియమించువాడు యెహోవా, యెహోవా అను నామం వహించువాడు ఇలా సెలవిచ్చున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను. ఎంత ఆశ్చర్యం! ఈ లోకంలో మనుషుడు ఈ జ్ఞానాన్ని చూసి సంతోషిస్తున్నాడు. కానీ నేనంటాను, రహస్యమైన సంగతులు ప్రభు ఎన్నో నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ కృపా వాగ్దానం వింటాను. నీవు ప్రభువును ఒక అడుగు, ప్రభా నాకు కొంచెం జ్ఞానం తక్కువయ్యా, నేను ఇంకా ఆత్మీయంగాను ఇటు శారీరకంగాను భౌతికంగా వృద్ధిల్లాలని ఆశపడుతున్నాను. మంచిగా చదవాలని, నా ఎడ్యుకేషన్లో ఒక ఉన్నతమైన హోదాలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఇదిగో ఈ రాబోయే మే నెలలో చాలామంది ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఏమిటి అని మనం చూస్తే మెడిసిన్స్ కొంతమంది రాస్తూ ఉన్నారు. కొంతమంది వేరు ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో ఉండాలని. కానీ ఏదో ఒక స్థాయిలో కాదు, నా ప్రభు నిన్ను ఉన్నత స్థాయిలో పెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. నాకు మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు, నీవు గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ఇది నేర్పుతాను అన్నాడు. యోనా అనే భక్తుడు మొర్ర పెడతలేదు కానీ గుర్ర పెట్టుతున్నాడు. కొంతమంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. అబ్బే, నేను వారిని కించపరచడం లేదు. నిద్ర సోమరితనానికి గుర్తు, ప్రార్థన ఆత్మీయ జీవితానికి గుర్తు. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. చాలామంది మనుషుల మీద ఆశపడుతూ ఉంటారు. నేనంటాను, నా దేవుడని యెహోవా మాటను వింటే దేవుడు నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తాడు, నీకు కృపను అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక కాటన్ దొర అనే వ్యక్తి ధవళేశ్వరంలో ప్రాజెక్ట్ కట్టాడు, కృష్ణా జిల్లాలో ప్రాజెక్ట్ కట్టాడు. అతను ఎవరు అంటే దైవ జ్ఞానం, ప్రార్థనా పరుడు, తల్లి ఉపదేశం కలిగిన వాడు. మీరు ఎప్పుడైతే దైవ ఉపదేశాన్ని కలిగి ఉన్నారో, ఆయన మాటింటూ ఆయన మొర్ర పెడుతున్నారో, ప్రార్థనా సమయాన్ని ఎప్పుడైతే పెంచుతున్నారో, మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కారణం, ప్రార్థన జీవితం ఉన్నత స్థితిలో నడిపిస్తుంది. తిమోతి అనే ఒక యవనస్తుడు తల్లి యొక్క మాట విని దైవ ఉపదేశంలో ఉన్నాడు కాబట్టి అనేక సాక్షులు ఎదుట నీవు నమ్మకమైన పనివాడుగా ఉండని పౌలు చెప్పాడు. మీ పిల్లలు గొప్పవారు కావాలి. సాఫ్ట్వేర్లో కానీ, మెడిసిన్లో కానీ, వేరు చదువుల్లో నీ బిడ్డలు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఆశపడుతున్నారా? దేవునికి మొర్ర పెట్టండి. మీ బిడ్డల పక్షంగా తల్లులారా, తండ్రులారా ప్రార్థన చేయండి. యవనస్తులైన బిడ్డలారా, ప్రభువుకి మీరు మొరపెట్టండి. దేవుని సన్నిధిలో మోకరించండి. మీ మోకరించిన మోకాళ్ళను దేవుడు పిల్లల సిగ్గుపరచక తల ఎత్తుకుని వారుగా చేసి, మీ కాలేజీలో ఒక ఉన్నత ర్యాంకులో దేవుడు మిమ్మల్ని నడిపించి, మీరు ఉన్నతమైన అద్భుతమైన జ్ఞానవంతులుగా దేవుడు చేస్తాడు. అట్టి కృప నీకు కావాలండి. ప్రతి దినం కృపా వాగ్దానం విను. నెలలో మొదటి బుధవారం దీవెన స్థలానికి గ్రౌండ్కి రండి. గంగవరం ప్రార్థనలో గడపండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించి ఒక ఉన్నత హోదాలో దేవుడిని నడిపించునుగాక. అట్టి కృపా జ్ఞానము కలబోసి దేవుడికి అనుగ్రహించునుగాక. ఆమేన్.